హలో అండి, ఈరోజు మీకు రెసిపీ చెప్పబోతున్నా. అది ఏంటంటే బుల్ మలాప్సి అని మన నాయనమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసుకునే వాళ్ళంట. ఇది ఒక స్వీటు. ఫస్ట్గా కొంచెం కప్పు బియ్యం, తర్వాత ఒక కప్పు నెయ్యి, 2 కప్పుల బెల్లం, పల్లీలు, 4 యాలకులు, గ్లాస్ వాటర్. ఈరోజు నేను చేయడం కారణం ఏంటంటే మా నాయనమ్మతో కలిసి చేయబోతున్నాం. నమస్తే అండి. బుల్ మలాప్సి స్వీట్ చేయబోతున్నాను, చూపిస్తాను. ప్లేట్లో బియ్యం వేసుకొని, ప్లేట్లో కప్పు బియ్యం వేసుకొని కొంచెం వాటర్ చల్లుకొని నానబెట్టుకోవాలి 5 నిమిషాలు. నానబెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొంచెం వెట్గా అయ్యేదాకా, ఆరిపోయేదాకా నానాలి. నీళ్ళని లాగేయాలన్నమాట. తడి కొంచెం నానాలి బియ్యం, నీళ్ళు నానాలి. నానినాక మిక్సీలో పెట్టి రవ్వ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ప్లేట్లో అట్లా నానబెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇది మిక్సీ వేసుకోవాలి. ఇది రవ్వలాగా బెల్లలు పట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వలాగా చేసుకోవాలి. అంత స్మూత్గా ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇడ్లీ రవ్వలాగా ఎంత స్మూత్గా చేయాలో. తర్వాత ఇందాక గ్లాస్ తీసుకున్నాం కదా, దాంట్లో 4 గ్లాసులు వాటర్ వేయాలి. 4 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలని పక్కన. నాకు ఈ స్వీట్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా? చిన్నప్పుడు దీనికోసం బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, ఎవరైనా తినొచ్చు. చిన్నప్పుడు నేను దీనికోసం ఎన్నిసార్లు ఏడ్చానంటే అస్సలు చేయలేదండి. ఈరోజు అడిగితేనే అది కష్టం మీద చేసేసింది మా నాయనమ్మ. అందుకే ఇద్దరం కలిసి చేయబోతున్నాం. కొంచెం నెయ్యి వేసి ఎర్రగా వేయించుకోవాలండి రవ్వని. కొంచెం ఘీ పోసుకోవాలి. చూసారు కదా, కొంచెం నెయ్యి వేసుకొని పక్కన నీళ్ళు ఏదైతే ఉందో దాన్ని వేడి చేస్తున్నాం. దోరగా వేయించుకోవాలండి. ఘీ పెట్టి ఎర్రగా వేయించుకోవాలి రవ్వ. ఓకే, చూస్తున్నారు కదా, కలుపుకుంటానే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. పొయ్యలు గీసుకోండి. అది వేడిగే లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి వెంటనే. ఇదిగోండి, బాగా కలుపుకుంటా ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే మాడిపోయింది, ప్లస్ మళ్ళీ తవ్వకు అంటుకుపోతుంది, చేదు వచ్చింది తినడానికి. బాలింతల హల్వా అంటారు దాన్ని. ఎవరైనా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అట్ల కాడికే అట్లా అంటుకుపోతుంది. అట్లానే కలుపుకపోయి ఉంటే అట్లానే అంటుకుపోయింది. చూపించా. रिटायरमेंट अपना में चलते रहेगा, बाकी आगे की लाइफ सेट।
మధ్య మధ్యలో అట్లా తిప్పుకోవాలి అంటకుండా అది కింద మాడకుండా. అది ఏడెక్కింది కదా. నీళ్ళు ఇట్లా చాలా వేడిగా చేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉడికిద్ది. నీళ్ళు అసలు ఎంత వేడి చేసుకోవాలంటే చూస్తున్నారు కదా ఎన్ని బబుల్స్ వచ్చినాయో. కాలిపోయిందిరా ఫ్రెండ్స్, నాకు కాలిపోయింది. ఫ్రెండ్స్, ఈ కష్టాన్ని చూసి నాకు లైక్ వేయండి. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎర్రగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం 2 కప్పులు అదే బెల్లం ఉంది కదా, బెల్లం వేసేసుకోవాలి. పెద్ద పెద్ద గడ్డలు ఉంటే తీసేయండి, వెంటనే బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా బెల్లం కలిసిపోయినప్పుడు వాటర్ పోయాలి. అదే ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాగబెట్టాం కదా, అయ్యే పోయాలి. ఇది చూస్తున్నారా, నేను పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత అట్లా వదిలి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలి. నీళ్ళు దివాలంటారా? నీళ్ళు దివద్దు అంటున్నాడు. నీళ్ళు అంటే సరే పడదంట, చెప్పింది. అవునా, ఇప్పుడు నాకు అదే సార్, నీళ్ళు దివద్దు అని చెప్పింది చూపి. కెమెరా దగ్గర ఎల్లడికి కనపడాలంటే అడ్డమే తీయాలండి. ఇది బాగా దగ్గర అవుతుంది అన్నమాట. నేను చేసుకున్నట్టు మీరు చేసుకుంటే ఆ టేస్ట్ వేరు. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసుకోండి, ఒకసారి వంటకం తయారు చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఇంకా ఏమేమి వంటలు చేయాలో కామెంట్ బాక్స్లో పెడితే నేను ఇది వేడి కలపకపోతే ఇట్లా బుడగలు వచ్చేసి చేదు ఉంటుంది, మళ్ళీ తవ్వకు అంటుకుపోతే ఇంకా బాగుండదు. నేను ఈరోజు మా నాయనమ్మతో చేస్తున్నానంటే అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అందుకని నేను గిఫ్ట్ కూడా ఇచ్చాను మా నాయనమ్మకి. ఏం గిఫ్ట్ అంటే ఒక మైక్ బాక్స్ కూడా కొనిపించాను. ఆ మైక్ బాక్స్ కనుక నెక్స్ట్ ఒక షార్ట్లో పెడతాను. అది నాకు రీజనబుల్ రేట్గానే దొరుకుతుంది. 4 యాలకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ దగ్గర కలుపుతాను. మైక్ కూడా ఒకసారి ఒక వీడియోలో పెడతాను, దాన్ని కూడా మీకు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. చాలా ఇప్పుడు కూడా మాట్లాడుతుంది మా మైక్తోనే. అలా బుడగలు వస్తున్నాయి కదా, అలా ఎక్కువ శాతం రాకూడదు. వస్తే మాత్రం మాడిపోయిద్ది, చేదుగా ఉంటుంది. బాగా కలుపుకుంటూనే ఉండాలి. వాటర్ మొత్తం పీల్చుకునేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగోండి ఇట్లా ఎర్రగా ఏగేదాకా కలుపుకుంటూనే ఉండాలి.
లేకపోతే తవకు మాత్రం అనుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి. తానే ఉండాలి, లేకపోతే మాడిపో దగ్గర పడాలి. బాండి అంటుకుంటే మాత్రం ఇంకంతే, మాడిపోయినట్టే. అందుకే నేను చూపిస్తున్నట్టుగా కలుపుకుంటానే ఉండాలి. ఇదిగోండి మిగతా నెయ్యి అక్కడ ఇంకా నెయ్యి ఉంది కదా, ఇది కూడా పోసేసుకోవాలి. నెయ్యి అనేది ఏమో అది చాలా స్మూత్గా అయ్యేలాగా చూసుకోవడానికి అది బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకోవాలి. పప్పు నెయ్యి చూపించాము కదా, ఆ నెయ్యి దీంట్లో ఇప్పుడు పోసుకోవాలి. సరిగ్గా వాటి పోతుందిరా, అది నువ్వు అడ్డం కాదు. ఎటు చూస్తున్నావు, లేకపోతే ఎదులే చదివి చూడు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం బాగా కలుపుకోవాలి ఎర్రగా దాకా. లాప్సి హల్వా అంటారు. బూన్మా లాప్సి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ కష్టానికి అయితే మాకు ఒక లైక్ అన్న వేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని ఏమేమి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి, మన అయినంత కలిసి చేసేస్తాం. తొందరగానే ఒక చేప వీడియో కూడా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ ఏదైనా ఫంక్షన్లో ఇంట్లో చేసుకోవచ్చు, ఈజీగా. ఎందుకంటే ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నె అనేది ఏముందో ఒక ప్లేట్లో తీసుకొని అది బోల్టా పెట్టేసి మధ్యలో ఒక సున్నం చేసి నెయ్యి వేసుకొని పప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చేసి చూస్తాను. ఖర్చులో అవుతుంది. చూస్తున్నారు కదా, కొంతమంది ఏంటంటే పుట్టినరోజులకి కేకులు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు కదా. ఇది కూడా ఒక మార్గమే, చేసి చూడొచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూడబోతున్నాను. ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను, ఎట్లుందో చెప్తాను. ఫస్ట్ అయితే మా నాయనమ్మ టేస్ట్ చేసింది. ఎట్లుంది నాయనమ్మ? సూపర్గా ఉంది, టేస్ట్ నోట్లో కరిగిపోతుంది.